డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మాస్టర్ యువర్ వర్డ్స్, షేప్ యువర్ రియాలిటీ. మీ మాటను మారిస్తే చాలు, మీ జీవితం మారుతుంది. ఈ మాట నాకు చెప్పడంలో అనుమానమే లేదు. మీరు మాట్లాడే మాటకి, మీ పెదవులకి, మీ నాలిక టంగుకి అంత శక్తి ఉంది. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మరి మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వానికి సంబంధించి ఎలాంటి పదజలాల్ని మనం మాస్టర్ చేయాలి? నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానం దీని కొరకు ఎదురు చూస్తూ ఉంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, మాస్టర్ యువర్ వర్డ్స్, షేప్ యువర్ రియాలిటీ. మీరు మాట్లాడే మాటల్ని కరెక్ట్ చేసుకుంటే, మీరు మాట్లాడే పదజలాన్ని మీరు మాస్టరీ చేయగలిగితే జీవితాన్ని మాస్టరీ చేయొచ్చు. మాటకు అంత పవర్ ఉంది. నాలికకి, టంగకి బోన్స్ ఉండవు, కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది. టంగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. యువర్ లిప్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. కంప్లీట్ మేనిఫెస్టేషన్ మీ మాటతోనే సంబంధం ఉంది. కంప్లీట్ మేనిఫెస్టేషన్ మీ మాటతోనే సంబంధం ఉంది. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, మాట్లాడడం ద్వారా కలిగే లాభ నష్టాలు ఏంటి అన్నది మీరు డీకోడ్ చేయగలిగితే, స్పెసిఫిక్గా మెజర్ చేయగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ సీక్రెట్, ఎటువంటి ఫ్యూచర్ని కావాలంటే అది మీరు క్రియేట్ చేయొచ్చు. ఇదే మాట ప్రాణం తీస్తుంది, ఇదే మాట రిలేషన్షిప్ని పోస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. మరి ఎలాంటి వర్డ్స్ని మనం మాస్టరీ చేయగలగాలి, ఎలాంటి పదాలని మనం మాస్టరీ చేయగలగాలి? కమింగ్ టు ద సబ్జెక్ట్, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఎక్కువగా మీరు స్విచ్ వర్డ్స్ రిలీజ్ చేయండి. పనికిమాలిన ముచ్చట్లో, పనికిమాలిన పంచాయతీలకి క్విట్ చెప్పండి, స్టాప్ చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడతారో ఫస్ట్ అది మీ చెవుట్లోనే పడుతుంది. మీరు ఎవరికైనా హెలో చెప్పారు, అవతల వ్యక్తికి మీ హెలో వినిపించే ముందు ఫస్ట్ అది మీ చెవుట్లోనే పడుతుంది. మరి మీ చోట్లో ఏదైతే పడుతుందో అదే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ట్రిగ్గర్ అవుతుంది, రీప్రోగ్రామ్ అవుతుంది, డేటా స్టోర్ అవుతుంది. మరి ఏదైతే మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిందో దానికి రిలేటెడ్ ఆలోచనలే యూనివర్స్లోకి విడుదల చేయడం ప్రయత్నిస్తాం. ఏదైతే యూనివర్స్లోకి విడుదల చేస్తామో అదే పొందుతాం. చూడండి, మాటకి ఆకర్షణ సిద్ధాంతానికి ఎంత సంబంధం ఉందో, మాటకి విశ్వ జ్ఞానానికి, మీరు విడుదల చేస్తున్న మాటకి మేనిఫెస్టేషన్కి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బాండ్. అసలు ఏం మాట్లాడుతున్నాం ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. నిన్నటి రోజు మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు అసలు ఏం మాట్లాడాను, ఎందుకొరకు మాట్లాడాను, పనికొచ్చిన మాటలు ఎన్ని ఉన్నాయి, పనికిమాలిన పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, నా కొరకు నేను మాట్లాడుతున్నానా, ఎదుటి వ్యక్తి కీడి కొరకు మాట్లాడుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. యువర్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మాటే మంత్రము, మనసే మందిరము. ఈ మనసు అనే మందిరంలో మీ మాటని ఎంత స్ట్రాంగ్గా విడుదల చేస్తారో అది మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది. నమ్మండి. అవుట్ ఆఫ్ ద బ్లూ, దట్ ఈజ్ బ్లెస్సింగ్. ఎలా వచ్చి కూర్చుంటుందో తెలియదు. మార్నింగ్ లేవగానే మీ నోట్ నుండి స్విచ్ వర్డ్స్ రావాలి, పాజిటివ్ వర్డ్స్ రావాలి, మంచి మాటలు రావాలి, మంచి విషయాలు మాత్రమే రావాలి. అది మీ హైయెస్ట్ గుడ్ కొరకు ఉపయోగపడాలి. విచ్ మీన్స్ మీ ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి గురించి మాత్రమే మీరు మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐయామ్ అన్న వర్డ్తో లేవగానే మాట బయటికి రావాలి. అయామ్ అంటే ఓం అన్న వర్డ్కి ఏదైతే ఎనర్జీ, ఏదైతే సౌండ్ వైబ్రేషన్ ఉందో, అయామ్ అన్న వర్డ్కి సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న వైబ్రేషన్స్ ఉన్నాయి. కాబట్టి అయామ్, ఐ హ్యావ్, ఐ అచీవ్, ఐ రిసీవ్ ఇలాంటి పదాలు వాడాలండి. యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలాసార్లు నేను మీకు చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మారండి, 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 మారండి. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర వరకు మీరు మారాలి. మారితేనే సంపదని సృష్టించగలరు. ట్రై టు అండర్స్టాండ్.
సంపదని ఆకర్షించగలరు, సంపదని సృష్టించగలరు, సంపదని ఆస్వాదించగలరు. మీరు మారితేనే. మార్పు మీ నోటితో మొదలు పెట్టండి. స్పీక్ పాజిటివ్, స్పీక్ ఓన్లీ పాజిటివ్, స్పీక్ ఓన్లీ వాట్ ఎవర్ యు వాంట్, స్పీక్ ఓన్లీ వాట్ ఎవర్ యు ఆర్ లుకింగ్ ఫర్, స్పీక్ ఓన్లీ వాట్ ఎవర్ యు ఆర్ డిజర్వింగ్ ఫర్. ఏమి కావాలో అదే మాట్లాడండి. అది నా పాయింట్. ఏమి వద్దో అది మాట్లాడొద్దు, ఏమి లేదో అది మాట్లాడొద్దు. ఏమి కావాలనుకుంటున్నారో, ఏది పొందాలనుకుంటున్నారో, దేనినైతే ఆకర్షించాలనుకుంటున్నారో, దేన్నైతే ఆస్వాదించాలనుకుంటున్నారో, దేనినైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో అది మాత్రమే మాట్లాడండి. ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, ఏమి కావాలో అదే మాట్లాడండి, ఏమి వద్దో అది మాట్లాడొద్దు, ఏమి లేదో అది మాట్లాడొద్దు. స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బు కొరకు మాట్లాడండి. మరి అప్పు గురించి మాట్లాడదు. అప్పు అనేది నెగిటివ్ టర్మ్. అప్పులు వస్తాయి. ఎందుకు? భగవద్గీతలో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది దీనికి. యద్భావం తద్భవతి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో చెప్పా. ఎటువంటి ఆలోచనలు బయటికి విడుదల చేస్తారో మీరు అలానే తయారవుతారు. మరి ఏది మాట్లాడతారో మీ మైండ్లో అదే ఫీడ్ అవుతుంది. ఏది ఫీడ్ అవుతుందో దానికి రిలేటెడ్ ఆలోచనలే వస్తాయి. సో మాటకి, మీ ఆలోచనకి, యద్భావం తద్భవతికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో స్పీక్, మాస్టర్ యువర్ వర్డ్స్ అండి. రాసుకోండి, మాస్టర్ యువర్ వర్డ్స్, స్పీక్ ఓన్లీ పాజిటివ్. నేను కోటీశ్వరుని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ధనవంతుడిని, నేను ఒక గొప్ప ధనాకర్షుడిని. ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ప్రాస్పరస్, ఐఎమ్ రిచ్, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ గుడ్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ ప్రాస్పరస్, ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ అబండెన్స్. Money comes to me, money flows to me, money is overflowing in my wallet, money is overflowing in my bank accounts. Aham Brahmasmi. పాజిటివ్ స్టేట్మెంట్స్. అంతేగాని నా వల్ల అవ్వదు, నా బ్రతికింతే, నా తలరాత డిసైడ్ చేసేసింది, మొన్నే పంచాంగం చూశాను, రాజపూజ్యం ఇంత, అవమానం ఇంత, సంపాదన ఇంత, ఖర్చు ఇంత, ఇంట్లో వాస్తు బాగాలేదు, చేతిలో ర్యాకెల్ డిసైడ్ అయిపోయింది, ఇలాంటి పనికమాలిన ఎదవ కబుర్లు, సొల్లు కబుర్లు అస్సలు మాట్లాడకూడదు. యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. టాక్ అబౌట్ మనీ, టాక్ అబౌట్ సక్సెస్, టాక్ అబౌట్ abundance, talk about health, talk about wealth, talk about positive good relationship, talk about divinity, talk about energies, talk about masculine energy, talk about feminine energy, talk about some good stuff. I am wealthy, I feel wealthy, I feel wealthy, I feel wealthy అని పదే పదే చెప్పండి. పాజిటివ్ గివ్స్ పాజిటివ్, నెగటివ్ గివ్స్ నెగటివ్, గుడ్ గివ్స్ గుడ్, బ్యాడ్ గివ్స్ బ్యాడ్. సింపుల్. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిల్, బూడిద గుమ్మడికాయ కాదు. సో మాస్టర్ యువర్ వర్డ్స్. ఎందుకు మాట్లాడాలి అది ముందు మీరే వింటారు. ఏమి వింటారో అది మీ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఏదైతే రికార్డ్ అవుతుందో దానికి రిలేటెడ్ ఆలోచనలు మీరు బయటికి విడుదల చేస్తారు. ఏదైతే బయటికి విడుదల చేస్తారో అదే పొందుతారు. ఎంత అద్భుతంగా లిఖించబడి ఉన్నది అర్థం చేసుకోండి. ఒక్క మాటను మీరు మాస్టరీ చేయగలిగితే జీవితం మొత్తం మాస్టరీ చేయొచ్చు. మీ గోల్ ధనవంతులు అవ్వాలా, నేను ధనవంతుని కొన్ని వేల సార్లు ఎవ్రీడే విడుదల చేయండి. నేను ప్రతి నెల చాలా సులభంగా, చాలా సునాయాసంగా ఇంత అమౌంట్ అని గోల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs per month అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల చాలా సులభంగా, చాలా సునాయాసంగా 20 లక్షల రూపాయలని కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను. నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ధనానికి నా సర్వదా కృతజ్ఞతలు. రోజుకు 1000 సార్లు రిలీజ్ చేయండి. అది మాటే కదా, అది మీ మంచి కొరకే కదా. దానివల్ల పక్కున్నోడికి నొప్పు ఉండదు, ప్రకృతికి ఎటువంటి కీడు ఉండదు. సో ఏమి కావాలో అదే మాట్లాడండి, ఏమి వద్దో అది మాట్లాడొద్దు, ఏమి లేదో అది మాట్లాడొద్దు. అబండెన్స్ కొరకు మాట్లాడండి, మనీ మైండ్ సెట్ కొరకు మాట్లాడండి. అహం బ్రహ్మాస్మి అన్న మాట స్మరిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట మారు మ్రోగిపోతా ఉంది. తథాస్తు, నమ్మండి. బిలీవ్ మీ, ఈరోజు టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్, తెలుగు స్టేట్స్ నోటి మాట ఇది అవుతుంది. అహం బ్రహ్మాస్మి అన్న పదంతోనే రోజు స్టార్ట్ అవబోతుంది. రాసి పెట్టుకోండి, ఇది ఇలానే జరుగుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు, అనుమానమే లేదు. భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఇది, విశ్వం యొక్క ఆజ్ఞ ఇది. లోక కళ్యాణం కొరకు నాంది పలుకుతున్నాం. ట్రై టు అండర్స్టాండ్. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఆన్లైన్లో క్లాసెస్ ఉండబోతూ ఉన్నాయి. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు.
అబౌట్ మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. ధనాన్ని ఆకర్షించడం ఎలా? ధనాన్ని ఆకర్షించడం ఎలా? సంపదని సృష్టించడం ఎలా? సంపదని సృష్టించడం ఎలా? విశ్వం యొక్క ఆశీర్వాదాలతో దేనినైనా ఆకర్షించడం ఎలా? ఎనర్జీ గివ్వర్‌గా ఎలా మారాలి? ఎనర్జీ టేకర్‌గా ఎలా మారాలి? దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి? విశ్వశక్తితో ఎలా మమేకం అవ్వాలి? నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి? పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి? నీ శరీరంలో మీకు నడిపిస్తున్న జీవశక్తితో ఎలా మమేకం అవ్వాలి? అనంత విశ్వంలో ఉన్న ధనశక్తితో ఎలా మమేకం అవ్వాలి? మేజర్ సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నా. ముద్రాస్ అంటారా? మంత్రాస్ అంటారా? తంత్రాస్ అంటారా? యంత్రాస్ అంటారా? స్పిరిచువల్ రెమెడీస్ అంటారా? క్వాంటమ్ ఫిజిక్స్ అంటారా? మెడిటేషన్ అంటారా? ప్రేయర్స్ అంటారా? వాటెవర్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్‌లోనూ చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. సోషల్ ప్లాట్‌ఫామ్ మూలాన, థాంక్స్ టు ద సోషల్ ప్లాట్‌ఫామ్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్‌ని టచ్ చేసి ఉన్నాం అహం బ్రహ్మాస్మి అన్న పదంతో. ఈరోజు ఆపర్చునిటీ మీకొచ్చింది. ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ప్రతి నెల 6-7 ఫిగర్ ఇన్‌కమ్ ఎర్న్ చేయండి. మేనిఫెస్ట్ చేయండి. ప్రతి నెల క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. డిసిప్లైన్డ్‌గా నడవండి. గోల్ ఓరియెంటెడ్ వర్క్ చేయండి. అప్‌కమింగ్ 2-5 ఇయర్స్ మీ అందరి పేర్లు మీ రాష్ట్రాలలో పాజిటివ్‌గా మ్రోగిపోతాయి నమ్మండి. సబ్జెక్ట్‌ని పట్టుకోండి. సబ్జెక్ట్ ఈస్ పవర్‌ఫుల్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడం కొరకు, ప్రోగ్రామ్‌లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలన్న ఫర్దర్ డీటెయిల్స్ కొరకు ఇమ్మీడియేట్‌గా స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్.